శుభోదయం. ఈనాటి విశేషం దాంపత్యాష్టమి. దీనికే దూర్వాష్టమి అనే పేరు కూడా ఉంది. ఈ వ్రతాన్ని రాధాష్టమి వ్రతం అన్న పేరుతో పాటించాలి అంటూ మనకు వ్రతచంద్రిక అనే గ్రంథం తెలియజేస్తుంది. ఈరోజు మనం రాధాకృష్ణులను, రుక్మిణి రాధా సమేతుడైన శ్రీ కృష్ణమూర్తిని స్తోత్రం చేయాలి. అలాగే బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలలో కూడా పాలు పంచుకుందాం. వినాయకుడి అర్చనలను కూడా చూద్దాం. ప్రత్యేకంగా గమనించినట్లయితే రాధాష్టమి వ్రతం ఇది ఈనాటి విశేషం. కృష్ణుడు రాధ, కృష్ణుడు రుక్మిణి, కృష్ణుడు సత్యభామ, కృష్ణుడు జాంబవతి, కృష్ణుడు మిత్రవింద, కృష్ణుడు నాగ్నజితి. ఇలా చూస్తే రాధానామంతో ఈ అష్టభార్యలలో ఎవరు లేరే అంటే రాధ భక్తురాలు, మేనత్త వరస. పౌరాణిక ప్రపంచంలో కథలలో చూస్తే నందుని సోదరి, నందుని ఇల్లాలు యశోదమ్మ సోదరుడి కుమార్తె. ఇలాంటి ఎన్నో కథలలో మనం చూస్తే ఆమె కృష్ణులకు ఇలా నీల అనే పేరు అమ్మాయిని తీసుకువచ్చి వివాహం జరిపించింది. నీలాదేవి ఆ యువతి పేరు. మరి రాధ ఎవరు? గోలోకంలో ఉండే ఒక గోపిక అంటూ భవిష్యోత్తర పురాణం తెలియజేస్తుంది. పరమాత్ముడి పైన మనకుండే భావన, భక్తి భావన, మధుర భక్తి భావన అని లోకంలో తెలియజేసిన వారిలో రాధ ప్రప్రథమంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ధర్మం ప్రకారంగా పురుషుడు ఒక్కడే, అతడు శ్రీమన్నారాయణమూర్తి. ఆ శ్రీమన్నారాయణమూర్తిని మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా అర్చిస్తున్నాం బ్రహ్మోత్సవాలలో. ఆ శ్రీమన్నారాయణమూర్తినే కృష్ణ పరమాత్ముడిగా కూడా స్తోత్రం చేస్తున్నాం. మరి మనమంతా కూడాను మనం పురుషులం కాదా అంటే మధుర భక్తి సంప్రదాయంలో మనం ఎవ్వరం కూడా పురుషులం కాం. మనమంతా కూడా స్త్రీలమే. ఒక్కడే పురుషుడు, ఆయన జగన్నాటక సూత్రధారి శ్రీమన్నారాయణమూర్తి. మనమంతా కూడా స్త్రీ స్వరూపం గలవారిమే. ఇలాంటి మార్గంలో ఇది రాధ మార్గం. ఈ మార్గంలో మనమంతా కూడా ఆ కృష్ణ పరమాత్ముడిని ఉపాసన చేయాలి. మధుర భక్తి భావంలో కృష్ణునకు అన్నీ సమర్పించాలి. ఆత్మ, దేహము, దేహంలో ఉండే అలంకరణలు సర్వం కూడా నా కోసం కాదు స్వామి, నేను అలంకరించుకుంటున్నాను, ఇది నా కోసమా? మీరు చూస్తారు. మీ కంటి ఛాయలో నేను పడాలి. మీకు ఆనందం కలిగించే నిమిత్తమే నా దేహము, నా అలంకరణలు, నా ఆహార్యములు, నా ఆహారములు, నా సమస్తము, నా సర్వస్వమును అనేటటువంటి పరంపరలో రాధాష్టమి వ్రతం. ఈరోజు మనం కృష్ణ పరమాత్ముడు, రాధ, రుక్మిణి ఇరువురిని ఇరుపక్కలా ఉంచుకొని ఇరు దేవేరులతో ఆ మలయప్ప స్వామిని, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని, బ్రహ్మాండ నాయకుడిని ఎలా అర్చిస్తున్నామో అలాగే కృష్ణ పరమాత్ముడిని కూడా రాధా రుక్మిణి సమేత గోపాలకృష్ణ పరబ్రహ్మణే నమః అని చెప్పి అర్చన చేసి, ఒక్క నమస్కారం చేస్తే కూడా అర్చన అవుతుందండి. ఇది ఏకోపచారం. పంచోపచారం, ఏకోపచారం, షోడశ ఉపచారములు ఏం చేసినా అర్చన అవుతుంది. ఇలా నమస్కారం చేసి గసగసాలు, కొబ్బరి, పంచదార ఈ మూడింటిని పాలతో కలిపి మేళవించి ఉండలు చేసి వీటిని నైవేద్యంగా సమర్పించాలి. వీటిని దాంపత్యాష్టమి వ్రతం అన్న పేరుతో ఇల్లాలు తన భర్తకు ప్రసాదంగా అందజేయాలి. ఊరికే తింటే ఆహారం అవుతుందండి. ఆ ఊరికి తినే ఆహారంలో భక్తిని మేళవించండి, అది నైవేద్యం అవుతుంది. ఊరికే పాడితే పాట అవుతుంది. ఆ పాటలో భక్తిని మేళవించండి, అది కీర్తన అవుతుంది. ఊరికే మాట్లాడితే మాట అవుతుంది, అందులో భక్తిని మేళవించండి, అది మంత్రం అవుతుంది. ఇలా ఆలోచన చేస్తే రాధాష్టమి వ్రతం గసగసాలు, కొబ్బరి, పంచదార ఈ మూడింటిని పాలతో మేళవించి ఉండలు చేసి భర్తకు భార్య నైవేద్యంగా సమర్పించిన దానిని ప్రసాదంగా అందజేస్తే దాంపత్య బంధాలు దృఢతరమవుతాయి. కుటుంబం ఆనందంగా ఉంటుంది, వృద్ధి పొందుతుంది. అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉంటారు అని కోరుకుంటూ ఇవి ఈనాటి విశేషాంశాలను తెలియజేస్తూ శుభమస్తు.